హే హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ అయితే చాలా చాలా బిజీ డే. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి మాకు. సో ఇప్పుడైతే మేము సాహతి స్పోర్ట్స్ డే ఉందన్నమాట. సో వాళ్ళ స్కూల్ తరపు నుంచి వేరే స్కూల్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే మేము మార్నింగ్ 9కే బయలుదేరాము ఇంటి నుండి. సో వెదర్ అది కూడా చాలా బాగుంది. ఇట్స్ బ్రైట్ సన్నీ డే, బట్ కొంచెం చలి చలిగా అయితే ఉంటుంది. ఈ ఏరియా సైడ్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అటు చూసారా ఇందాక ఒక చిన్న కెనాల్ లాగా ఉంది కదా, వాటర్ అది. సో అది ప్లేస్ కూడా కొంచెం బాగుండింది. అండ్ ఈ దారి పొడుగుతున్న అయితే చాలా చాలా స్కూల్స్ యాడ్స్ అయితే కనిపించాయి, కొన్ని స్కూల్స్ కనిపించాయి. మేబీ ఇది స్కూల్ ఏరియా అనుకుంటా. అన్నీ అవే ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్. ఎక్కడ చూసినా స్కూల్ హోర్డింగ్స్ అండ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మేము వెళ్ళాల్సిన స్కూల్ అయితే వచ్చేసింది. సో కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్, అదే అనమాట శిఖరా స్కూల్ అది. సో దానికైతే వెళ్ళాలి మేము. స్కూల్ బయట నుంచి అయితే చాలా బాగుండింది, చాలా స్పేషియస్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. సో కార్ పక్కన పార్క్ చేసేసి ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడికి, స్కూల్ లోపలికి. ఇంకా కొంతమంది పేరెంట్సే వచ్చున్నారు అండ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చున్నారనమాట. సో మిగతా పేరెంట్స్ కూడా రావాలి. సో అప్పుడు దాకా అయితే వచ్చిన పిల్లలు ఇలా ఆడుకుంటూ స్టార్ట్ చేశారు. సో సాహత్ అయితే చూడంగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో పేరెంట్స్ ఉన్నారు ప్లస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి. తనకి బాస్కెట్ బాల్ ఆడటం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ బాల్ కోసం అయితే వెళ్తున్నాడు. బట్ వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అనమాట, యూకేజీ క్లాస్ వాళ్ళు. సో వాళ్ళైతే తినకి ఇవ్వలేదు బాల్. దానికోసం ఏడుస్తున్నాడని చెప్పేసి నేను కాసేపు తన్ని చీరప్ చేయడానికని తనతో పాటు అయితే తిరుగుతున్నాను నేను. ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇలా పిల్లల్ని అయితే చీరప్ చేసి ఎంగేజ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత మేము వచ్చాము అనుకుంటా అసలు ఒక స్పోర్ట్స్ కోర్ట్లోకి. సో చాలా బాగా అనిపించింది. అండ్ మేము కూడా ఏదో చిన్నపిల్లల్లాగా కాసేపు పరిగెట్టి అటు ఇటు చేసి చాలా బాగుండింది అనమాట. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనే చెప్పాలి నేను. నాటాన్ని అయిపోయిన తర్వాత సాగర్ ఆడారనమాట కాసేపు. తనకు కూడా ఆడాలనిపించిందంట. సో ఈ బాస్కెట్ బాల్ అది వాళ్ళతో పిల్లలతో ఆడిపిస్తూ అట్లా ఉన్నారు. ఇక్కడైతే ప్రిన్సిపల్ మ్యామ్ జ్యోతి ప్రజ్వలన అయితే చేస్తున్నారు. అండ్ వెల్కమ్ స్పీచ్ అండ్ జనగణమనతో అయితే ఈవెంట్ని అయితే ఇనిషియేట్ చేశారు. పక్కనే నించున్న మ్యామ్స్ అందరూ టీచర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారనమాట. అటుపక్క వచ్చేసి కిడ్స్ని కూర్చోపెట్టారు. సాహత్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. బట్ సాహత్ ఏమో నేను పార్టిసిపేట్ చేయను అన్నట్టుగా ఏడుస్తూ ఉన్నాడు, మమ్మ అని చెప్పేసి. దట్స్ ఓకే, పిల్లలు అన్న తర్వాత ఇట్లాగే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మనం అనుకున్నట్టు యాజ్ టీజ్గా అయితే ఫాలో అయితే చేయరు. సో కరెక్ట్ మూమెంట్కి అయితే తను ఏడవడం స్టార్ట్ చేశాడు. సో బట్ నేనేం చేశానంటే తనతో పాటు నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశానమాట. సో దట్ కొంచెం నార్మల్ అయిపోయి తను కూడా ఇన్వాల్వ్ అవుతాడనేసి. సో తను గెలవాల్సిన పని ఏం లేదు. సో అలా అని మేము అస్సలు ప్రెషరైజ్ చేయము. జస్ట్ తను ఎంటర్టైన్ అయ్యి ఇన్వాల్వ్ అయితే చాలు. భయపడి వచ్చేయడం కానీ లేకపోతే ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోవడం అట్లా చేయొద్దని చెప్పేసి. సో మా అమ్మ కూడా పార్టిసిపేట్ చేస్తుంది నీతో పాటు అని చెప్పి నేను కూడా తనతో ఉండి ఇద్దరం ఆడామన్నమాట. ఈ గేమ్ నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. బికాజ్ నేను సాహత్తో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇంట్లో అఫ్కోర్స్ నేను ఎప్పుడూ ఉంటాను తనకి అవైలబుల్గా. బట్ ఇద్దరు ఇలాంటి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అండ్ నేను ఇట్లా షూట్ చేసి రేపు పొద్దున్న తను పెద్ద అయిన తర్వాత చూపించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే మా అమ్మ ఇలా చేసింది నాతో పాటు అని తను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను చాలా బాగా ఆడాను తనతో పాటు. బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేమిద్దరం అయితే. ఎలాగైనా గేమ్ చివరి వరకు ఉండాలి అన్నదే మా మోటో అనమాట. సో కాసేపు అయిన తర్వాత అయితే తను కొంచెం ఫ్రీ అయిపోయాడు. తన ఇండివిజువల్గా ఆడటం అయితే స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ మ్యామ్ సాహత్ని ఎత్తుకున్నారు. సో వాళ్ళిద్దరికి కొంచెం స్పెషల్ బాండ్ ఉంటుంది ఎప్పుడు కూడా, నేను అబ్జర్వ్ చేస్తాను. మ్యామ్ చాలా బాగా చూసుకుంటారనమాట సాహత్ని. తనంటే చాలా ఇష్టపడతారు కూడా, చెప్తూ ఉంటారు. అండ్ సాహత్ ఫ్రీ అయ్యి ఇంకా తను ఇండివిజువల్గా ఆడుకోవడం స్టార్ట్ చేశాక అయితే నేనైతే డ్రాప్ అయిపోయి పక్కన కూర్చున్నాను. తన గేమ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. కిడ్స్ గేమ్స్ అయిపోయిన తర్వాత ఇలాగా ఫాదర్ అండ్ సన్ డ్యూయోకి అయితే ఒక గేమ్ పెట్టారు. సో ఈ గేమ్ పేరు వచ్చేసి గెట్ రెడీ టు స్కూల్ అనమాట. సో ఫాదర్స్ వాళ్ళని రెడీ చేయాలి. సో బ్యాగ్స్లో బుక్స్ పెట్టడం, లంచ్ ప్యాక్ చేయడం, వాటర్ బాటిల్ పెట్టడము, వాళ్ళని హెయిర్ కామ్ చేసి డ్రెస్ అండ్ షూస్ వేయడం అండ్ ఫైనల్లీ పంపించడం అనమాట. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది సాగర్ డైలీ రొటీన్ అనమాట. ఆయనే రెడీ చేస్తూ ఉంటారు. నేను సాహత్ని స్నానం చేయించి ఇచ్చిన తర్వాత ఆయనే రెడీ చేసుకుంటారనమాట.
సో ఇక్కడైతే మేమే ముందున్నాము అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ. అయ్యో బుక్స్ పడిపోయినాయి అనుకున్నాను, బట్ మేనేజ్ చేశారు ఎలాగైనా సరే. ఇంకా మెయిన్ టాస్క్ అయితే ఉంది, డ్రెస్అప్ చేయడం అనమాట పిల్లలకి. అది వచ్చేసి చాలా టఫ్, బట్ సాగర్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తారు. సో ఆయనకి బాగా అలవాటు కదా, సో ఆ పని అయితే చాలా ఫాస్ట్గా చేశారనమాట. సాహత్ అప్పుడే ఇంకా ఆటలు స్టార్ట్ చేశాడు. సో ఎలాగైనా పట్టుకొని ఫాస్ట్గా అయితే రెడీ చేశారు. పక్కన స్వామి కూడా ఉన్నారు కదా, సో మేమిద్దరం అయితే ఫస్ట్ ఉన్నామన్నమాట ప్లేస్లో అయితే. దీని తర్వాత ఇంకా షూస్ వేయడం అయితే ఉంటుంది. సో ఎవరు గెలుస్తారు అనుకుంటే బాగా టెన్షన్గా కూడా ఫీల్ అవుతున్నాను నేను. సాగర్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నాకు కొంచెం గెలిస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అసలు నుంచొని ఇన్స్ట్రక్ట్ అయితే చేస్తూ ఉన్నాను, చాలు వచ్చేసేయండి, షూస్ కూడా వేయండి, అవి అడ్జస్ట్ అయిపోతుంది బట్టలు అని చెప్పేసి. సో ఇప్పుడైతే చూసారా మేమే ఫస్ట్ వచ్చామన్నమాట ఫైనల్లీ. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో స్వామి మాలలో ఉన్నారు కాబట్టి ఆయన షూస్ వేయట్లేదు, ఆయనకి ఒక బాక్స్ ఇచ్చారు. సో అండ్ ఇక్కడైతే షూస్ వేస్తున్నారు కదా, మిగతా పేరెంట్స్ అందరూ ఇంకా డ్రెస్లోనే ఉన్నారు. అండ్ షూస్ కూడా వేసేసాము అండ్ విన్ అయిపోయాము. ఇక్కడేమో మామ్స్కి కూడా గేమ్ ఒకటి పెట్టారనమాట. అందరూ మామ్స్ని పిలిచి ఈ బెలూన్ బర్స్టింగ్ గేమ్ స్టార్ట్ చేయంగానే అయితే లేడీస్ అందరూ ఒక్కసారిగా అటాక్ మోడ్లోకి వచ్చేసారు. సో నేను కొంచెం ప్యానిక్ అయిపోయాను, అమ్మో ఏంటి ఇలా అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి. సో డిఫెన్సివ్గా ఉన్నాను, ఫస్ట్ బెలూన్ని ప్రొటెక్ట్ చేసుకుందాము అని. కాసేపు అయిన తర్వాత అటాక్ చేద్దాంలే కొంచెం అని నేను కూడా ఏదో ట్రై చేశాను మొత్తానికి అటాక్ చేద్దామని చెప్పేసి. కానీ ఇంతలోపే నా బెలూన్ ఎవరో బర్స్ట్ చేసేసారు, ఇంక నేను ఓడిపోయాను అనమాట. దాని తర్వాత ఇంకా ఫైనల్ రౌండ్స్ అవి జరిగినాయి, కొంతమంది సెకండ్ రౌండ్ కూడా వెళ్ళారనమాట. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఫన్, చాలా బాగా అనిపించింది. ఇక్కడేమో సాహత్కి సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి సెట్ రైట్ ద చైర్ గేమ్ అనమాట. సో గేమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక కిడ్ ఫస్ట్ ఉన్నాడు, సో సాహత్ అయితే సెకండ్ ఉన్నాడు, బట్ దట్స్ ఓకే ఫర్ మీ. సో నేను సాహత్ ఎంజాయ్ చేస్తున్నాడా నేను ఎంజాయ్ చేస్తున్నానని చూస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి తనకి గేమ్ అయితే బాగా అర్థమైంది. ఆ చైర్సే కాదు, గేమ్ అయిపోయినా కూడా మిగతా చైర్స్ని కూడా సెట్ రైట్ చేస్తుంటే బాగా అనిపించింది. హీస్ ఫీలింగ్ లైక్ ఇట్స్ అ టాస్క్ అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు కంప్లీట్ ద టాస్క్ అని. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మేము గెలిచాం కదా ఇందాక, ఇక్కడైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, మొమెంటో అది ఇచ్చారు. సో తనకి మెడల్ వచ్చింది. నాకు ఈ మూమెంట్ చాలా చాలా ప్రౌడ్గా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజంతా కూడా నేను చాలా హ్యాపీ ఉన్నాను. సో చూడండి వాళ్ళైతే ఫోటో అది తీస్తున్నాను అనమాట. సో సాగర్ మరీ టీవీ టవర్ లాగా ఉన్నారు అక్కడ, నాకు నవ్వు వచ్చింది అది చూసి. ఓకే సారీ, నేను ఒకసారి నవ్వడం స్టార్ట్ చేస్తే నేను కంట్రోల్ చేసుకోలేను, సారీ. ఓకే, సో ఇక్కడైతే ఇంకొక సెకండ్ మెడల్ అయితే ఇస్తున్నారు సాహత్కి. ఇది వచ్చేసి పార్టిసిపేషన్ మెడల్ అనమాట. సో ఇది రెడ్ కలర్లో ఉంది కదా, ఇది పార్టిసిపేషన్ మెడల్. సో ఈ 2 మెడల్స్తో భలే అనిపించాడు. ఈవెంట్ అయితే కంప్లీట్ అయిందనే చెప్పాలి. ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అవ్వట్లేదు, చెప్పాను కదా. ఇక్కడ నుంచి అయితే నేను డైరెక్ట్గా ఫంక్షన్కి అయితే వెళ్ళాలి లంచ్కి. ఆల్రెడీ 2 అయిపోయింది. ఇంటి వరకు వచ్చి రూట్ తిరగాలి, లెఫ్ట్కి వెళ్తే ఇల్లు వస్తుంది, రైట్కి వెళ్ళి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో వెళ్ళేసరికి 2:30 అట్లాగా అయిపోయింది అనమాట. ఇంకా ఎప్పుడు వస్తామో అని అనుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ ఇంకొక ఫంక్షన్ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి. సో అంతే, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఈజ్ షీలు.